హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్ష. రోహిత్ శర్మకి అయితే ఒక పెద్ద టాస్క్ అయితే ఉండబోతుంది. ఈ సిచ్యువేషన్ వల్ల రిటైర్మెంట్ 100% ఇచ్చే అవకాశం ఉంది. ఈ వీడియోని సేవ్ చేసుకోండి, ఖచ్చితంగా ఇదే జరగబోతుంది ఈ సిచ్యువేషన్ వల్ల. ఇప్పుడు చూసుకుంటే కనుక రీసెంట్గా అయితే రోహిత్ శర్మ ఇంజ్యూరీ అవ్వడం జరిగింది. 4th టెస్ట్ వచ్చేసి December 26th రోజున MCGలో జరగబోతుంది. అదే మ్యాచ్ కోసం నెట్ ప్రాక్టీస్ చేస్తుండగా రోహిత్ శర్మకి అయితే నీకైతే ఇంజురీ అవ్వడం జరిగింది, లెఫ్ట్ నీకి. సో అంత పెద్ద ఇంజురీ కాదా, ఇంకా రిపోర్ట్స్ అయితే రాలేదు. బట్ నాకు తెలిసి అంత పెద్ద ఇంజురీ ఉండకపోవచ్చు. బట్ డే ముందు అయితే మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు రోజు కొద్దిగా నిగిలి ఉంటే కానీ ఖచ్చితంగా బుమ్రానే కెప్టెన్సీ చేయబోతున్నాడని చెప్పుకోవచ్చు 4th టెస్ట్కి. సో వెయిట్ చేయాలి అప్పటి వరకు. బట్ సిచ్యువేషన్ చూస్తే కనుక ఇండియా ఖచ్చితంగా 2 టెస్టులు గెలవాల్సిన మ్యాచ్ అయితే సిచ్యువేషన్ అయితే వచ్చేసిందని చెప్పొచ్చు. MCG వచ్చేసి చాలా క్రూషియల్ మ్యాచ్ అని చెప్పొచ్చు. సో ఈ మ్యాచ్ కనుక 2 మ్యాచ్లు ఓడిపోయినా లేకుండా ఒకటి గెలిచి ఒకటి ఓడిపోయినా సరే ఇండియా సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కు క్వాలిఫికేషన్ చాలా కష్టమైపోతుంది. 2 చేస్తే కనుక గెలిస్తే కనుక ఖచ్చితంగా ఇండియా క్వాలిఫికేషన్ అయిపోతుంది. బట్ ఒకవేళ కనుక ఇలా జరగకుండా ఒక మ్యాచ్ గెలిచి ఒక మ్యాచ్ గెలవకపోతే కనుక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి క్వాలిఫికేషన్ చాలా కష్టం. అండ్ ఆల్సో ఒకవేళ ఈ విధంగా ఉంటే కనుక ఈ సిరీస్ ఓడిపోయినా కనుక రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇస్తాడు కెప్టెన్సీకి. రోహిత్ శర్మ కెప్టెన్సీకి రిటైర్మెంట్ ప్రకటించి తనైతే పక్క తప్పుకోకుండా టీంతో ఆడతాడు, ఒక ప్లేయర్గా ఆడే అవకాశం ఉంది. ఖచ్చితంగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ అయితే కెప్టెన్సీకి ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఒకవేళ కనుక ఈ సిరీస్ ఓడిపోతే. అండ్ ఒకవేళ ఈ సిరీస్లో 2-2 గెలిస్తే కనుక ఖచ్చితంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఆడతాడు కెప్టెన్గా. తను అక్కడ ఒక కప్పు తీసుకొస్తే కనుక ఒక మంచి ప్లేయర్గా చూసుకుంటే కనుక ఆల్రెడీ మనకు T20 వరల్డ్ కప్ తెచ్చిన ప్లేయర్ రోహిత్ శర్మ అని చెప్పుకోవచ్చు. రీసెంట్గా మనకు వరల్డ్ కప్ గెలవడం జరిగింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా గెలిచే అవకాశం అయితే రోహిత్ శర్మకు ఉంది ఒకవేళ కనుక ఈ 2 టెస్ట్ మ్యాచ్లు గెలిస్తేనే. లేదంటే కనుక ఖచ్చితంగా రోహిత్ శర్మ అయితే కెప్టెన్సీకి రిటైర్మెంట్ అయితే ప్రకటించబోతున్నాడని చెప్పొచ్చు. ఈ వీడియో అయితే సేవ్ చేసుకోండి, ఖచ్చితంగా అదే జరుగుతుంది ఒకవేళ కనుక ఓడిపోతే. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూమ్లో తెలియజేయండి.